YSR Steel Corporation Limited and JSW Group ఈ రోజు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఈ ప్రాంతానికి గొప్ప అభివృద్ధి చెందించే ఒక పార్ట్నర్షిప్ మొదలుపెట్టబోతున్నారు. అండ్ ఏ ఘనకార్యానికైనా ఫస్ట్ మొట్టమొదటి మనం అందరం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటాం కనుక అలాగే వారు కూడా అంటే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ JSW గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందల్ గారు ఈరోజు భూమి పూజ జరిపించబోతున్నారు. వారే వారి కరకమలాలతో పూజ చేయబోతున్నారు. మీ అందరినీ కూడా కోరుతున్నాను, అందరూ చేతులు నమస్కారంలో పెట్టి మీరు కూడా ఈ చొరవ బాగా 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 సక్సెస్ఫుల్ అవ్వాలని మీరు కూడా దేవుడిని కోరండి ప్లీజ్. To celebrate this grand partnership between YSR Steel Corporation Limited and JSW Group that has invested in the steel plant within this region, that is the Rayalaseema region, YSR Kadapa district, Sunnapurallapalli. The Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagannath Reddy Garu, and the Group Chairman of JSW Group, Shri Sajjan Jindal Ji, are performing a Bhoomi Pooja because it is part of the Indian culture to begin any auspicious event with a prayer, with an invocation to the higher powers. సో మనందరి తరఫున ఆనరబుల్ సీఎం గారికి ఇంకా శ్రీ జిందల్ గారికి ఈ పూజ ఘనంగా జరిపించినందుకు చేసినందుకు మీ అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
It is my pleasure and privilege to thank on behalf of all the audience here, on behalf of all the people gathered here today, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, and the Group Chairman of JSW Group, Shri Sajjan Jindal Garu, for performing the puja towards the prosperity of this auspicious plant that's going to bring lots of prosperity to this region and to all of Andhra Pradesh. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఈవెంట్ని డెఫినెట్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ జరిపించాలన్నమాట. ఎందుకంటే ఆయన కూడా చాలా ఫ్లూయెంట్గా అన్ని భాషలు మాట్లాడేస్తారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని ఫ్లూయెంట్గా ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. కనుక మనం కూడా ఈవెంట్ అలాగే జరపాలి. అవునా కదా?
ఈ ప్రత్యేకమైన రోజుని పురస్కరించుకుని మన రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా తొలి మెట్టుకి ఎప్పుడూ చిన్నంగా ఉండిపోయేలాగా శ్రీ జిందల్ గారు ఇంకా మన ఆనరబుల్ సీఎం గారు 2 మొక్కలు నాటుతారు. ఒకటేమో రావి చెట్టు అవుతుంది, ఇంకొకటేమో వేప చెట్టు అవుతుంది. డబ్ల్యూ గ్రూప్ శ్రీ సజ్జన్ జిందల్ జీ, one will be a neem tree and one will be a peepal tree. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మొక్కలు ట్రీ ప్లాంటింగ్ చేయడానికి ఈజ్ బికాజ్ ఈ ప్లాంట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బీ అ గ్రీన్ ప్లాంట్. అంటే వాతావరణంతో మనం ప్రోగ్రెస్ గురించి చేస్తున్న వాతావరణంతో కలిసి ఒక పరిశుద్ధ ప్లాంట్ అవుతుంది అన్నమాట ఇది. So right now, the group chairman of JSW Group, Shri Sajjan Jindal ji, is giving a demonstration or explaining via a 3D model to the Honorable Chief Minister of Andhra Pradesh what this plant will look like. ఈ ప్లాంట్ అనేది ఎలా ఉండబోతుందనే ఒక ప్లాన్ 3D మోడల్ తయారు చేసి మన ఆనరబుల్ సీఎం గారికి శ్రీ సజ్జన్ జిందల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకి ప్రతి ఒక్క నక్ష ఈ ప్లాంట్ది ఆయనకి తెలియజేయాలని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు రాయలసీమని రత్నాలసీమగా మార్చే ఓ కళని ఆయన సాకారిస్తున్నారు. సో అది ఎలా అవుతుంది ఏమిటి అని అన్ని ప్రశ్నలు డీటెయిల్డ్గా అడిగి కనుక్కుంటున్నట్టున్నారు. సో ఈ 3D మోడల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక ఆనరబుల్ సీఎం గారు శ్రీ జిందల్ గారు మన వైపుకే వస్తారు, ఈ హాల్లోకి వేదిక మీదకి వస్తారు. సో నాతో పాటు కలిసి మీరందరూ కూడా వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తారని కోరుతున్నాను. I will tell you and you will be able to see it on the screen. స్క్రీన్ మీద మనకు కనపడుతుంది. సో ఆ టైంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తాను to please join me in welcoming the Honorable Chief Minister of Andhra Pradesh as well as the Group Chairman of JSW Group.
ఆయన డీటెయిల్డ్గా అడుగుతున్న క్వశ్చన్స్లోనే మనకి ఆయన నిరంతర కృషి, ఆయన దృఢ సంకల్పం కనిపిస్తోంది. రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు కూడా నాతో పాటు కలిసి ఆనరబుల్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు JSW గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందాల్ గారిని నమస్కరించి స్వాగతించమని కోరుతున్నాను. రాయలసీమని రత్నాల సీమగా మార్చే ఒక కళని తన నిరంతర కృషితో, పట్టుదలతో, బలమైన నాయకత్వంతో సాధిస్తున్న, నిరూపిస్తున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు ఇక్కడ రావడానికి అండ్ నమస్కారం, స్వాగతం. వారితో పాటు JSW గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందాల్ గారికి కూడా మనందరి తరఫు నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి, ఇక్కడికి వచ్చిన ప్రజల తరఫు నుంచి, అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ, నమస్కారం. వారి కరకమలాలతోటి, స్వర్ణహస్తాలతోటి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీ ప్రేమ, మీ అభిమానం ఆనరబుల్ సీఎం గారికి, శ్రీ జిందల్ గారికి తెలియజేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. I will be anchoring this event in both Telugu and English. I hope that will be okay. Thank you very much on behalf of Government of Andhra Pradesh, Shri Sajjan Jindal ji. I welcome you to this event and thank you for your visionary leadership and for investing in this part of Andhra Pradesh. I'd also like to assure you on behalf of the Government of Andhra Pradesh that this state has been consistently ranked #1 in ease of doing business. So you have chosen absolutely the right place. Under the visionary, dynamic and young leadership of the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy garu, this will be an absolute rocking success. Chala thanks, Andy. I would now request Shri Sajjan Jindal ji to please present a bouquet to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy garu. I now request Shri Karikal Valavan garu, Special Chief Secretary, Department of Industries, Government of Andhra Pradesh, to please give the opening remarks. Thank you for joining us, sir. ఈరోజు ఈ ప్రాంతానికి ఇది శుభదినం. ఈ ఫంక్షన్కు వచ్చేసిన భూమి పూజ ఫంక్షన్కు వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి మనకు ముందుకు వచ్చిన JSW చైర్మన్ శ్రీ సజ్జన్ జిందల్ గారు, గౌరవనీయులైన మంత్రి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్, వేదిక పైన ఉన్న పెద్దలు, సభకు వచ్చేసిన సోదరులారా అందరికీ నమస్కారం. చాలా రోజుగా ద లాంగ్ చెరిష్ డ్రీమ్ ఆఫ్ దిస్ రీజన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కడప టు హ్యావ్ ఎ స్టీల్ ప్లాంట్, ఇంటగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ దిస్ లొకేషన్. మన విభజన చట్టంలో కూడా ఇది ఉన్నది, కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నంతో ఇది నిజమవుతున్నది. ఒక డ్రీమ్ కమింగ్ ట్రూ. మన ప్రాంతంలో మీరు చూస్తే ఈరోజు కడపలో అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నది. ముందు కడపకి ఇండస్ట్రీ రావాలంటే మనం పుష్ చేయవలసి ఉంటుంది. ఈరోజు కడప కావాలంటున్నారు. ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా కడపకి వస్తే అన్ని సపోర్ట్ ఇస్తారు. ఈరోజు కడప చూస్తే మన మెగా ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ పెట్టాము. కొప్పర్తిలో ఒక EMC ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టాము. అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ పెట్టాయి. మన ఆంధ్రాలో మొదటిసారిగా ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కొప్పర్తిలో వస్తున్నది, ఈ-కాఫీస్ మొబిలిటీలో. సో ఈ విధంగా మన అక్కడ రోడ్ కనెక్టివిటీ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉన్నది, అదేవిధంగా రైల్ కనెక్టివిటీ ఉన్నది. రైల్ కనెక్టివిటీ ద్వారా మన పోర్టుకి వెళ్ళవచ్చు, పక్కనే ఉన్నది 200 కిలోమీటర్ దూరంలో. అది లేకుండా హానరబుల్ సీఎం గారు ఇంకొక ప్రయత్నం చెప్పారు, పెన్నా రివర్ ద్వారా ఒక ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేయాలని చెప్పి దానికన్నా ప్రయత్నం జరుగుతున్నది. ఇదన్నీ వస్తే ఇక్కడ మనకు పెద్ద లెవెల్లో ఇండస్ట్రియలైజేషన్ జరగడానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి ఈ అవకాశం ఈ ప్రజలకి మన హానరబుల్ సీఎం గారు ఇచ్చిన ఒక అవకాశం మనం తీసుకోవాలి. ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకాలి. మిగతా రాష్ట్రం నుంచి చూస్తే మెగా ఇండస్ట్రీస్ అంటే పెద్ద లెవెల్లో డబ్బు ఇచ్చిన వాళ్ళే మెగా ఇండస్ట్రీ, 500 కోట్లు 1000 కోట్లు పెట్టిన వాళ్ళు. కానీ మన రాష్ట్రంలో 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు మెగా ఇండస్ట్రీ వాళ్ళు. ఆ విధంగా చట్టం తీసుకొచ్చిన వాళ్ళు మన హానరబుల్ సీఎం గారు. అంత 2000 మందిలో 75% లోకల్ వాళ్ళే ఉండాలి.
ఉద్దేశం ఏమిటంటే అన్ని ఫ్యామిలీకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఒక ప్రాఫిటబుల్ ఎంప్లాయ్మెంట్, ఒక సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ దొరుకుతుంది, వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు. ఆ ఉద్దేశంతోనే హానరబుల్ సీఎం గారు పెట్టారు. అదేవిధంగా ఈరోజు మన కడపలో మాత్రం కాకుండా JSW గారు వేరే చోట్ల కూడా వేరే ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అక్కడ రామయ్యపట్నంలో 20 మిలియన్ మెట్రిక్ టన్ కార్గో తీసుకురావడానికి 2 బెర్త్ కూడా వాళ్ళకి హానరబుల్ సీఎం గారు అలాట్ చేయడం జరిగింది. అది లేకుంటే మన విజయనగరం జిల్లాలో ఒక MSME పార్క్ పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చడం జరిగింది. అదిపోగా JSW వాళ్ళు EV వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలని వాళ్ళ ఉద్దేశం ఉన్నది. అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ పెట్టాలని కూడా వాళ్ళ ఉద్దేశం ఉన్నది. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే మన చైర్మన్ గారికి పెద్ద ఇన్వెస్ట్మెంట్, మన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ జరగబోతున్నది March 3rd and 4th విశాఖపట్నంలో. అప్పుడు మీకు పెద్ద ప్లాన్తోని, పెద్ద ప్రపోజల్తోని మీరు మన రాష్ట్రంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి నేను కోరుతున్నాను అందరి తరఫున. ఐఎమ్ ప్రొఫ్యూస్లీ థ్యాంకింగ్ మిస్టర్ సజ్జన్ జిందాల్ ఫార్ మేకింగ్ ద డ్రీమ్ ట్రూ అండ్ కమింగ్ and setting up a big plant in this location. 3 మిలియన్ టన్ చేయాలని అనుకుంటున్నారు. మొదట 2 మిలియన్ చేసినా కూడా 3 మిలియన్ వరకు చేయాలంటే మన ప్రామిస్ ఉన్నది, ఆ ప్రామిస్ ప్రకారం చేస్తారు. సో అటువంటి వాళ్ళకి అందరం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మన హానరబుల్ సీఎం గారికి మీ అందరం తరఫున ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. వివరాలు అన్నీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియజేయడానికి కృతజ్ఞతలు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మిస్టర్ మూలే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే జమ్మలమడుగు. ఈరోజు ఈ భూమి పూజ JSW పూజ JSW గారికి, అలాగే ముఖ్య నాయకులకు, నా ముందున్న వైఎస్ఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిన 2 చేతులకి నమస్కారం. నిజంగా ఈరోజు జమ్మలమడుగు చరిత్రలోనే కాదు, కడప కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో రాసుకున్న దినం ఈరోజు. నిజంగా ఆ రాసిన వ్యక్తి, ఆ పుస్తకాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తి ఎవరంటే మన జగనన్న గారు. ఏమి అంటే మీకందరికీ తెలుసు, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈడ జమ్మలమడుగులో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలి, ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి, ఈ ప్రజలు చైతన్యవంతులు కావాలి, ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలనే ఆలోచనతో ఆ రోజు పెట్టారు. కానీ దురదృష్టం శాత్తు వేరే వేరే కారణాల వల్ల మనం కోల్పోయినాం. తర్వాత శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. అయ్యా, సీమ ప్రజలకు ఒక స్టీల్ ప్లాంట్ కావాలి, సీమ ప్రజలకు ఒక స్టీల్ ఇవ్వాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఇది పొందుపరిచినారు. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అట్లా కాంగ్రెస్ అయిపోయాయి, TDP అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఎలక్షన్లలో ఒక హామీ, ఒక మాట హామీ కోసము ఈరోజు జమ్మలమడుగులో మళ్ళీ స్టీల్ ప్లాంట్ పెట్టాలి, స్టీల్ ప్లాంట్ ఒక స్థాపన రావాలి, నన్ను ఆదరించిన ప్రజలు, కడప జిల్లా ప్రజలకు ఎప్పుడుకు నేను రుణపడి ఉండాలని ఆ సంకల్పంతో ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారంటే ఆ గొప్పతనము మన జగన్మోహన్ రెడ్డి గారిదే. నిజంగా మనమందరం ఆలోచించాలి. అమ్మైనా అడగంది అన్నం పెట్టదు, అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కానీ
ఆయన ప్రజల సంక్షేమం కానీ, ప్రజల ఆలోచనలు కానీ, ప్రజలకు విద్య ఇవ్వాలి కానీ, ప్రజలకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇక్కడ జమ్మలమడుగు రావాలనే ఆలోచన కూడా ఆయనదే. మనం అడగకపోయినా కూడా ఈరోజు మన గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఒక కన్ను పులివెందులైతే మీకు అందరికీ తెలుసు, మరో కన్ను జమ్మలమడుగు. అటువంటి జమ్మలమడుగులో ఎక్కడైనా కూడా స్టీల్ ప్లాంట్ సీమలో పెట్టచ్చు. కానీ ఆ రోజు తండ్రి గారి నిర్ణయము ఈరోజు ఆయన ఆ కళను కలగా లేకోకుండా నిజానికి నిరూపించినారంటే నిజంగా నేను కానీ జమ్మలమడుగు ప్రజలు అందరము కానీ జగనన్నకు రుణపడి ఉంటామని గట్టిగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా మనమందరం కూడా ఎప్పుడు కూడా చదువుకొని ఎక్కడెక్కడో హైదరాబాద్కు కానీ, ఎక్కడో బెంగళూరుకు కానీ, ఎక్కడెక్కడో పోతాన్నాం. కానీ ఈరోజు మనకు ఆ అవకాశం జిందాల్ గారు నిజంగా చెప్తాము, ఏదో ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చి పెట్టాలి, ఏదో ఒక ఆలోచనలో ఉండాలి, ఏదో ఒకటి పెట్టచ్చు, నామకే వాస్త అనే ఆలోచన లేకుండా నిజంగా ఇండియాలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ JSW వారిని తెచ్చి ఒప్పించి ఇక్కడ పెట్టినారంటే ఆ గొప్పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. నిజంగా ఈరోజు అయితే మా ఆనందం ఒక పండగ వాతావరణం, కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఈరోజు. ఎందుకంటామంటే అతి తక్కువ ఎలక్షన్ కోడ్ రావడంతో ఇక్కడ తక్కువ మందితో ఈ మీటింగ్ జరగడం జరిగింది. నిజంగా జమ్మలమడుగు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక పెద్ద పండగ వాతావరణం చేసుకోవాలనుకున్నారు, కానీ మన ఎలక్షన్ కోడ్ రావడంతో ఈరోజు జరిగింది. అలాగే నేను ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం ఇస్తాను. సార్ జిందాల్ సార్, వీ వుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆర్గనైజింగ్ such a huge industry in Jammalamadugu, sir. And one more thing I have to tell you, sir, you are the best in the world, not in India, sir, the best. Such a huge company is coming in my constituency, and the people of Jammalamadugu all are thankful to you, sir. And one more thing I have to tell you about our leader, sir, the beloved CM Garu, sir. He is always commitment, he always stands for the word what he has given, sir. Always thinks the development of the state. Every time, every nook and corner, the state has to be developed. And moreover, main thing is he always thinks the welfare of the people every time, sir. He thinks the goodness of the people. Every time he thinks what to do for the poor. So the same commitment you are having, sir. On behalf of Jammalamadugu public, I thank my CM Garu and you, sir, and I'd be always thankful to each and everyone. And by this, I'm ending my speech, sir. Thank you very much, sir. Thank you, Dr. Sudhir Reddy Garu, for your very energetic words. I now request Shri Y.S. Avinash Reddy Garu, MP Kadapa, to please come onto the dais and say a few words. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, JSW గ్రూప్స్ చైర్పర్సన్ సజ్జన్ జిందాల్ గారికి, గౌరవ మంత్రివర్యులకు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, ఇండస్ట్రీస్ సంబంధించిన అధికారులకు, మరీ ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన నా అన్నలకు, తమ్ముళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్న సవినయంగా. మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇవాళ సాకారమవుతా ఉంది. దాదాపు 2007 సంవత్సరంలో అప్పట్లో మనందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి ఉక్కు పరిశ్రమ తేవాలని చెప్పి సంకల్పించారు. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో శ్రమపడి JSW వంటి పెద్ద గ్రూప్ను ఒప్పించి ఇవాళ ఇక్కడ మనం భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 2-3 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి ఈ 3 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీతో కూడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పనులన్నీ కూడా పూర్తయి దాదాపు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఇక్కడ రాబోతున్నందుకు నిజంగా గర్వంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ కళ సాకారం చేయడానికి ఎంతో కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి నిజంగా మన జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా we wholeheartedly thank Chairman JSW Group Sajjal Jindal ji
for coming forward to set up 3 million ton per annum capacity steel plant in Jammalamadugu. This is not only the pride of Jammalamadugu but pride of Andhra Pradesh, whole Andhra Pradesh. We wholeheartedly thank you, sir. Definitely, every industrial revolution brings ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ వలన ఈ ప్రాంత డైనమిక్స్ అన్ని కూడా పూర్తిగా ఈ ప్రాంత ముఖ చిత్రమే పూర్తిగా మారబోతా ఉంది. జమ్మలమడుగు ప్రొద్దుటూరు మాత్రమే కాదు, మన జిల్లా ముఖ చిత్రమే ఈ పరిశ్రమతో పూర్తిగా మారబోతా ఉంది. ఈ పరిశ్రమతో పాటు చుట్టుపక్కల అనేక యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా రాబోతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఒక టౌన్షిప్ రాబోతా ఉంది. ఈ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంత ముఖ చిత్రమే పూర్తిగా మారుతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా JSW గ్రూప్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ ప్లాంట్కి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తా ఉన్నారు. దాదాపు 700 కోట్ల రూపాయలు వెచ్చించి హైవే నుంచి ఈ ప్లాంట్కి కనెక్టివిటీ ఇప్పిస్తా ఉన్నారు, రైల్ కనెక్టివిటీ ఇప్పిస్తా ఉన్నారు. మైలవరం డ్యామ్ నుంచి పైప్ లైన్ 2 TMCలు ప్రతి ఏడాది వాడుకునే విధంగా పైప్ లైన్ నిర్మిస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో జరగబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. Thank you very much, Andi Avinash Reddy garu. I now request Sri Gudivada Amarnath garu, Minister Industries, Government of Andhra Pradesh, to please say a few words to the audience. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JSW పెద్దలు సజ్జన్ జిందాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులకు, గౌరవ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అభిమానానికి, ఆప్యాయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు, విధేయతకు నమ్మకమైనటువంటి ఈ కడప గడ్డ మీద నిలబడి మాట్లాడేటువంటి అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 15 సంవత్సరాల కల దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలి, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ని తీసుకురావాలి, ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజల కళ్ళకంటున్నటువంటి కళలను నిజం చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత, వాస్తవానికి 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత డిసెంబర్ 23వ తారీఖున ఈ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందులు, కోవిడ్ పరిస్థితులతో వాస్తవానికి 2 సంవత్సరాలు ఆలస్యం అయినప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి JSW గ్రూప్కి, సజ్జన్ జిందాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ రకంగా దానికి అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కుయుక్తులు పన్నారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చూడడం జరిగింది. ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఏ రాసాయో మీ అందరికీ తెలుసు. పచ్చని కొండలు, సలసల పారే సెలయేర్లు, అలాగే నెమలు నాట్యం చేసుకున్నటువంటి నెమళ్ళు, సహజసిద్ధంగా వచ్చినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రకృతి వనాలని చెప్పి లేనిపోయినటువంటి వార్తలు రాసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి చోటుని తీసుకొని వచ్చి ఈ రకంగా
మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని చెప్పి కుయుక్తులు పన్నారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడ ఎదుర్కొనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఎవరు ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటి ఆ కళని ఈరోజు సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రకమైనటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతంలో ఈరోజు ఉక్కు నగరంగా దీన్ని తయారు చేస్తున్నటువంటి సందర్భంలో నేను విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. విశాఖపట్నంలో ఈరోజు ఉక్కు నగరంగా పిలుస్తున్నామనంటే దానికి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం. మరి ఈరోజు రేపు రానటువంటి కాలంలో ఈ ప్రాంతం కూడా వైఎస్ఆర్ కడప ఉక్కు నగరంగా ఈరోజు ఈ జిల్లా కూడా అవతరించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి దోహదపడినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాం అనేటువంటిది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు మీ అందరికీ కూడా ఈరోజు కడప ప్రాంతానికి, కడప జిల్లా ప్రజలకి ఇటువంటి గొప్ప కుటుంబాన్ని ఈరోజు రాష్ట్రానికి అందించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కడప ప్రజానికానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానటువంటి కాలంలో మరింతగా కడప ప్రాంత అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిందాల్ గ్రూప్ JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. Thank you, Shri Amarnath Garu. I now request Shri Sajjan Jindal ji, Chairman JSW Group, to please address this gathering that's absolutely waiting to hear from you. Honorable Chief Minister Shri Y.S. Jagan Reddy ji, Honorable Deputy CM Shri Amjad Basha ji, Honorable Minister of Industries, Infrastructure, Investment and Commerce Shri Gudiwada Amarnath ji, Honorable Minister of Industries, Municipal Administration Shri Adi Mulapu Suresh ji, MP Kadapa Shri Y.S. Avinash Reddy, MLA Jammalamadugu Shri Mule Sudhir Reddy, Special Chief Secretary Industries Shri Karikala Vallabhan, MD YSR Steel Corporation Mr. Shan Mohan, Mr. Madhusudan Rao, ex-CMD RINL, distinguished guests, ladies and gentlemen. Andariki Namaskaram. It is an honor to be here today to mark the groundbreaking ceremony of our new steel plant in Kadapa, Andhra Pradesh. This steel plant has been a long cherished dream of Andhra Pradesh, of the people of Kadapa, and finally, because of the persuasion, because of the hard work, because of the dedication, commitment of none other than your beloved Chief Minister Shri Jagan Mohan ji, this project is going to see the light of the day. This district is known as YSR district. So this new auspicious beginning at Kadapa district will remain incomplete without first paying tribute to the legendary late Shri Y.S. Rajshekar Reddy ji, former Chief Minister of Andhra Pradesh and proud father of Shri Jagan Mohan Reddy ji. Shri Rajshekar Reddy ji was a personal friend of mine. I really felt always very comfortable whenever I was in his company, and he was my mentor as far as Andhra Pradesh was concerned. In fact, when I met YSR that time Jagan Mohan ji was a young boy, and he told me that you have to take him to Mumbai and tell him how to run business, how to teach him. And he in fact came there to my office,
at that time, I'm talking 15, 17 years ago. So this has been a real, return to the home for me to build a steel plant in Kadapa. It gives me immense pleasure to see that Jagan Mohanji is following the path taught by his father and who is developing the state of Andhra Pradesh. Today, when we talk, because I visit, I travel all over India, different states, and I meet all the chief ministers of different states. Everybody talks about Andhra Pradesh. Everybody talks about leadership of Honorable Shri Jagan Mohanji. Because this is the state which is growing the fastest. When we talk about the growth of GDP, then last 3 years, this state is growing the fastest. Why? The reason for the growth is the dedication, commitment of Shri Jagan Mohan Reddy ji. Because he is committed for the upliftment of the people of Andhra Pradesh. His only goal in life is how I can improve the life of the people of Andhra Pradesh. Last time when I was with him in Vijayawada, we were having lunch together, and Jagan Mohanji told me that how he is transforming the state through digital intervention, through better administration, through better management, how the state is being developed. We spent, I remember 1.5 hours together that day because he was very busy, so he had to go. 1.5 hour, 1 hour 25 minutes. He was only speaking about how he is uplifting the medical scheme, the development of the ports in the state. Already Andhra Pradesh is one of the largest state with the ports, big ports. And now Andhra Pradesh government is building 4 new ports, 1 in the private sector and 3 in the public sector, in the government sector. So, it is very, very, for me, it sounds like, words from the God when they say that I am lifting the whole state up. When everybody will go up, all the poor people, the growth, and the bottom of the pyramid benefits the most. Because the way the government schemes are, the various schemes, he was telling me, I didn't even understand 50% of what you were telling me about the panchayat, how in the panchayat the digital program is there, how every person can go to the mentor or go to the in charge who can and give the digital program that I am not getting this, I am not getting that, my insurance is not happening. Everything has been digitalized. So, unfortunately, I don't speak Andhra, I don't speak Telugu. Otherwise, everybody will understand what I'm saying. But this is the benefit that you have a young, dynamic, Honorable Chief Minister Jaganji in presence of all of us here. He has come specially from all the way from Vijayawada to lay the foundation stone. Because he was so committed for this steel plant. This is not a very big steel plant. Today, what we are laying the foundation stone is just the beginning. It will convert into a big steel plant in the years to come. In 1995, when I first went to Bellary to build the steel plant there, some of you have visited, some of you have heard about it. That time, we were building a 1.2 million ton steel plant, the same size that we are now today starting here in Kadapa. And today, it is a 13 million ton steel plant, 1-3. And in next 3 years, it will become the world's largest steel plant at 25 million tons. So, what began as a small journey, very step by step, it has grown to that level. My father, Shri O.P. Jindal, always used to say that when you develop, the whole community around you must develop. You cannot develop on your own, because if the community, if the whole society around you does not develop, then you have not done your work properly. So therefore, friends, I can tell you that the foundation stone that we are putting up in Kadapa today of this steel plant is not the foundation stone only for the steel plant. It is the foundation stone of the development of the district of Kadapa, district of YSR. And I can promise you that over the years, this place will blossom. This will become this will be known on the map of India as the steel district of India.
one major reason for the success of the steel plant in Bellary in Vijayanagar is the people of Bellary, people of that area. Kadapa, Bellary is all part of the same Rayalaseema area. So, because the quality of people, the dedication, the commitment is so high, hard-working, that they made that whole complex super successful. Today, the people who are trained in our plant, Mr. Rajshekhar, he is sitting here, who was in charge for the longest time of the plant. He belongs to Sandur. We have trained the people there, and now the people from Bellary who are trained, worked in our plant, are working in Odisha, working in Gujarat, working in our steel plant in Maharashtra. Same thing will happen here in Kadapa. I want to create a model steel plant. This steel plant will be the greenest steel plant in the country, in the world. It will be operating on green fuel. So therefore, we are looking to build a very futuristic and very modern steel plant. When we are building in 2023, we better build a very world-class, the best plant in the world. When this becomes reality, everybody will feel good about it, and everybody will come to visit Kadapa to see this steel plant from the world. So that is the kind of steel plant that we want to build. So friends, let us work together to create a world where growth and sustainability go hand in hand, where prosperity is shared by all, not only by the steel company, but for prosperity to all, and where the impact of our actions is felt for generations to come. Thank you, and may this project be a source of pride for all of us. Jai Hind. Thank you so much, Shri Sajjan Jindal ji, for speaking to the hearts of the people of this region. ఇప్పుడు మీరందరూ ఎంతో గట్టిగా ఎదురు చూస్తున్న సమయము, వారి నిరంతర కృషితో, దృఢ సంకల్పంతో, వారి విజనరీ లీడర్షిప్, బలమైన నాయకత్వంతో ఇలాంటి సామాజిక ఆర్థిక అభివృద్ధి చెందించే ఎన్నో చొరవల్ని వెల్కమింగ్ Honorable Chief Minister Shri Y. Jagan Reddy garu. ఈ రోజు ఇక్కడికి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ఈరోజు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దేవుడి దయతో ఈరోజు మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పెద్ద మీటింగుతో జరపవలసినంత గొప్ప కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనేది రేపు నెల 16వ తారీఖు దాకా ఉంటుంది. అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవద్దండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే బహుశా సుధీర్ను చాలామంది కార్యకర్తలు, చాలామంది సుధీర్కు కాస్త తిట్లు పడినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు పిలుచుకొని పోవడం లేదు ఈ ప్రోగ్రాంకు, ఊరికి ఇద్దరిని మాత్రమే ఎందుకు పర్మిట్ చేస్తూ ఉన్నావు అని చెప్పి సుధీర్ను అన్నప్పటికీ కూడా సుధీర్ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితే ఎన్నికల కోడ్ కాబట్టి నేను పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ పునాదిరాయి వేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో కూడా మనమంతా కూడా కలలుగన్న ఒక స్వప్నం. మనమంతా కూడా చూసాం ఏ రకంగా ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా
నగరాలు ఎలా మారిపోతూ ఉన్నాయి అన్న సంగతి మనమంతా కూడా గమనించినాం. ఒక విశాఖపట్నం తీసుకున్నా కూడా, లేకపోతే విజయనగర పక్కన కర్ణాటకలో జిందాల్ వాళ్ళు పెట్టిన స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా, లేకపోతే ఇంకా వేరే రకరకాల చోట్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్లు వచ్చినా కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఏ రకంగా జిల్లా మొత్తం ఏ రకంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ఉంది అన్న సంఘటనలు మనమంతా కూడా గమనించిన పరిస్థితులే చూసాం. నిజంగా అదే జరగాలి అని చెప్పి అప్పట్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి కలలుగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాన్న చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ నాయకుడు కూడా లేకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకే గురి కావడం మన కళ్ళతో మనం అంతా కూడా చూసాం. కానీ ఈరోజు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని దీవెనలతో, చల్లని ఆశీస్సులతో ఈరోజు మీ బిడ్డ మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు ఒకటిగా మళ్ళీ రావడం కూడా మొదలు పెట్టాయి. అందులో భాగంగానే ఈరోజు దేవుడి దయతో మనం ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంటు మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు 24 months to 30 months గెస్టేషన్ పీరియడ్లో ఈ ప్రాజెక్టు కమిషన్ కూడా జరుగుతుంది. ఇందులో 2 ఫేజుల కింద ఈ 3 మిలియన్ టన్నుల ప్లాంట్ను కట్టడానికి సజ్జన్ జిందాల్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో మొదటి ఫేజు మరో 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది 3,300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజు, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది వెళ్తూ ఉంది. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్న సజ్జన్ జిందాల్ అనే ఈయన మన సజ్జన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ గారు అక్షరాల 28.5 మిలియన్ టన్నుల ఈరోజు స్టీల్ సామర్థ్యంతో దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులతో ఈరోజు దేశంలోనే అగ్రగామిగా స్టీల్ జనరేషన్లో ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన ఈరోజు మన ప్రాంతానికి రావడం, ఇక్కడ 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్తో ఈరోజు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు. బళ్ళారిలో కూడా మొట్టమొదటగా తాను అడుగుపెట్టినప్పుడు, విజయనగరం దగ్గర మొదలుపెట్టినప్పుడు తాను 3 మిలియన్ టన్నులే అని చెప్పాడు. అది ఈరోజు పెరుగుతూ 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అయింది. ఆ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారబడ్డాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ ప్లాంట్కు సపోర్ట్ చేసే దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతం కొంచెం సముద్ర తీరానికి దగ్గరగా ఉండదు కాబట్టి, విసిరేసినట్టుగా ఒక చోట ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోకి స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో ఈరోజు మనకు మంచి రోజులు వచ్చాయి. ఇక్కడ ఈ ప్లాంట్ రావడం కోసం ఇక్కడ మిగిలిన భూములన్నీ కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయలతో మిగిలిన భూములన్నీ కూడా కొనుగోలు చేసి దాదాపుగా 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే, ఇది కేవలం ఒక స్టీల్ ఫ్యాక్టరీ, సజ్జన్ జిందాల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేది.
ఒకసారి ఈ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఈ ఎకో సిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీ కింద ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 67వ నంబర్ జాతీయ రహదారిని కలుపుతూ 7.5 కిలోమీటర్ల మేరకు 4 లేన్ల రోడ్డు వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. ప్రొద్దుటూరు ఎర్రగుంట రైల్వే లైన్ కొరకు కొత్తగా మరో 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా ఈ ప్లాంట్కు నీటి సరఫరా కోసం కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం కూడా తలమంచిపల్లి సబ్స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 kV లైన్ కూడా వేస్తా ఉన్నాం. ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్లాంట్కు ఇక్కడి దాకా తీసుకొచ్చే దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాము అన్న సంగతి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా ప్యాక్ అయిపోతే 1,00,000 మందికి ఉద్యోగాలు ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1,100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. 11,500 మంది జాబ్స్కు సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో మరో 3,155 ఎకరాలను కూడా కేటాయింపు చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంగా అన్ని అడుగులు కూడా వేస్తా ఉన్నాం. అక్కడ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాన్ని అక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం. తద్వారా 1,75,000 ఉద్యోగాలు అక్కడ రాబోయే సంవత్సరాలలో కూడా వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడి కూడా మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశాన్ని మన పిల్లలకు రావాలి అని తాపత్రయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్గా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇవన్నిటితో మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని మన పిల్లలకు ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ తపిస్తూ అదే రకంగా సజ్జన్ జిందాల్ గారికి ఇక ఇంగ్లీష్లో 2 మాటలు మాట్లాడతా, ఎందుకంటే ఆయనకు కూడా అర్థం కావాలి కాబట్టి మన కృతజ్ఞతలు ఆయనకు కూడా తెలియజేయాలి కాబట్టి 2 మాటలు ఆయనను ఉద్దేశించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సజ్జన్ జీ. In fact, my profound gratitude and thanks for you. Not only have you come here to establish this steel plant here, but you have given us hope. So this is one particular area, one of the most backward areas. This is one among such areas. And this kind of investment, this kind of passion to invest in these particular areas would change the face of this district alone, this district itself. And your endeavor this day, wanting to put in 8,800 crores of investment, and I am hopeful that this will just not stop here, but the fact that it would move on to green hydrogen, it would move on to solar and wind and pump storage projects as well, which could actually translate to a much bigger investment number of more than probably 30,000 crores. Even for that, we would push and ensure that you were given enough confidence that you would come forward and invest much more. All what I'd like to say right now, only 2 words.
our state has been consistently ranked number 1 in ease of doing business consistently for the past 3 years. And more so, this is more so significant, the fact being that for the first time since 2019, the opinion of the industrialists has been taken into cognizance before the rankings could be given. And in this background, the fact that in ease of doing business, we are number 1 consistently for the past 3 years makes a huge impact to speak volumes about how the industrialists themselves feel about the state and the ease of doing business in our state. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలి, ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్ జరగాలి. కాబట్టి మీ కోఆపరేషన్ అన్నది చాలా అవసరము. ఇక్కడ వస్తూ ఉన్న ఈ పెట్టుబడులను మనం మనసారా ఆశీర్వదిస్తాము. ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా తోడుగా మీ తరపున ఉంటాను అని చెప్పి ఆయనకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఖచ్చితంగా రావాలి అని మనసారా కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి మంచి జరగాలని చెప్పి ఈ ప్రాంతానికి, ఇక్కడ నా అన్నదమ్ములకు అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆనరబుల్ సీఎం గారు. నేను మిమ్మల్ని ఇక్కడ మైక్ దగ్గర ఇన్వైట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ టు స్టాప్ మిడ్ సెంటెన్స్ బికాజ్ ఐ కుడెంట్ హ్యావ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద వే దే వర్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్ టు యూ. I now request the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Reddy Garu, to present a shawl and memento to Shri Jagan Jindal ji. As a mark of gratitude on behalf of the government of Andhra Pradesh to Shri Jagan Jindal ji. And I now request the Group Chairman of JSW Group, Shri Jagan Jindal ji, to honor the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagannath Reddy Garu, with a shawl and memento. This mutual exchange of gratitude is towards the partnership that is set to prosper in this region and bring prosperity to this entire region. అభివృద్ధి చెందించే ఒక మృదువైన పార్ట్నర్షిప్ కి ఇది మొట్టమొదటి స్టెప్ అన్నమాట. I now request the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagannath Reddy Garu, to please present a shawl and memento to Mr. P.K. Murugan, President JSW. I request the MD of YSR Steel Corporation Limited, Shri S. Mohan Garu, to please address the gathering. Good afternoon all. Sir, I propose a vote of thanks. Sir, it's been an honor to be here on this wonderful event. And sir, thanks a lot for making time and being present here.
and you have just given us hope, and then we'll truly be with you. I thank the team of JSW, and I thank on behalf of YSRSTL and entire state of Andhra Pradesh that we'll be there for you at every step and we'll make it a reality. Thank you so much. I'll go back to that.